శ్రీ గురుభ్యో నమ. యోగము భారతీయత అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున భారతదేశమునకు ఆ పేరు ఎలా వచ్చింది మాస్టారు తెలియచేశారు. అటు పైన మాస్టారు చెబుతూ ఉన్నారు, అయితే ప్రతి పేరుకు కూడాను ఒక కొంత అర్థం ఉంటుంది. ఏదో ఒక ఆదర్శము ఉండకపోతే ఎవరికి పేరు పెట్టరు తల్లిదండ్రులు. మనలో కూడా పిల్లలకు పేరు పెట్టారంటే మనం ఏదో ఒక ఆదర్శాన్ని మనసులో పెట్టుకొని పేరు పెడతాము, కానీ అర్థము లేకుండా పేరు ఏమీ పెట్టము. కనుక ఈ భరతుడనే పేరుకు కూడా అంతకుముందు వాళ్ళకేదో ఆదర్శం ఉండి ఉండకపోతే భరతుడనే పేరు ఊరికే పిచ్చివాళ్ళులా పెట్టరు ఎవరూను. దానికి ఒక సంప్రదాయము ఉన్నది, అది కూడా చెప్తాను. మనకు అనాది అయిన పరమ పవిత్రమైన వేద సంప్రదాయము ఉన్నది. ఈ వేద సంప్రదాయములో ఒకానొక చక్కని సాధన ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సాధన అలాగే ఉన్నది. దానిని గురించి ఈ రోజున మనము ముఖ్యముగా చెప్పుకోవలసిన అవసరము ఉన్నది. ఈవేళ ముఖ్యమైన విషయం ఆ సాధనను గురించే కనుక అది చెప్పుకుందాము. కొంచెము శ్రద్ధగా వినండి పెద్దలు చిన్నలును. డార్విన్ చెప్పిన పరిణామానికి పూర్తి భిన్నంగా ఇంకో పరిణామము సాగుతోంది. అది చైతన్యము యొక్క పరిణామము. చైతన్యము సుదీర్ఘకాలము పరిణామములో సాగగా నరుడు ఆవిర్భవించటం జరుగుతుంది. డార్విన్ యొక్క పరిశీలనలో ఆకారము యొక్క పరిణామమే స్వీకరించబడినది. కానీ ఇంతకన్నా సమున్నతమైన వేరొక శాస్త్ర విజ్ఞానాన్ని మన ప్రాచీనులు దర్శించారు. నవీనులు దీనిని విస్మరించటం జరిగినది. ఇదియే చైతన్యము యొక్క పరిణామము. ఈ పరిణామము వివిధ దశలుగా సాగిస్తుంది. చైతన్యము ఖనిజముల నుండి వృక్షములలోనికి, వృక్షస్థాయి నుండి జంతువులలోనికి, అందుండి నరజాతిలోనికి ప్రయాణాన్ని సాగిస్తుంది. అంతటా చైతన్యము తనయందు తాను మేల్కాంచడానికి ప్రయత్నం చేస్తుంది. మానవుడు తనను తాను గమనించుకుంటాడు. నరజన్మలు కొన్ని వేలు గడిచిన అనంతరం వచ్చే ఒక దశలో మానవుడిలో కొన్ని ప్రశ్నలు మొలకెత్తుతాయి. తానెవరు? తాను ఎక్కడ నుండి వచ్చాడు? నేను ఎలాగ జీవిస్తున్నాను? ఈ జీవము ప్రాణము తనకు ఎలాగ పోయబడింది? ఎలా జీవించటం మొదలుపెట్టాను? ఒక దేహంలో నేను కొంతకాలమే ఎందుకు జీవించాల్సి వస్తుంది? ఆ పైన నేను ఆ దేహాన్ని పరిత్యాగం ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఇలాంటి ప్రశ్నలను గూర్చి మానవుడు ఆలోచన సాగిస్తాడు. ఈ ప్రశ్నలు ఎవరికైనాను రాకమానవు. ప్రతి వానిని ఒకానొక సమయంలో ఈ ప్రశ్నలు కలుగుట సహజము. ప్రతి వానికి ఈ ప్రశ్నలు కలుగుతాయిటండి. మనకు ఎలాగైతే ఆకలి దప్పులు, నిద్ర, మైథునేచ్ఛ కలుగుతాయో అట్లే ఈ ప్రశ్నలు కూడా తప్పనిసరిగా కలుగుతాయి. ఈ ప్రశ్నలు కలగటము అనేది ఒకనికున్న సంస్కారము లేక పరిపాకము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగైతే కాయ పండు అయ్యేటప్పటికీ పరిమళము వస్తుందో, మొగ్గ పుష్పము అయ్యేటప్పటికీ చక్కని పరిమళము సుగంధము వస్తుందో, అలాగా జీవుడికి ఒక రకమైన స్థితి వచ్చేటప్పటికీ, అంటే పరిపాకము అంటారు దీనినే పెద్దలు, ఈ ప్రశ్నలు పుడతాయి. అంటే జీవుడికి ఒక రకమైన స్థితి వచ్చేటప్పటికీ అన్నారు కదండి, అప్పుడు ఈ ప్రశ్నలు పుడతాయిటండి. ప్రతి ఒక్కడికి కూడా చైతన్యము యొక్క పరిణామమున ఒకానొక స్థాయి వచ్చేటప్పటికీ ఈ ప్రశ్నలు కలుగుతాయి అన్నమాట.
మానవుడు ఒక స్థితికి వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషణ సాగించటం ఆరంభమవుతుంది. ఒకనికి ఈ అన్వేషణ సాగిద్దామనే బుద్ధి కలగని సమయంలో అతనిపై ఈ అన్వేషణ శక్తిని మనము రుద్దనవసరము లేదు. ఒకవేళ రుద్దినా అంటదు. ఈ అన్వేషణ చేద్దామనే బుద్ధి కలిగే సమయంలో ఎవరు చెప్పనక్కరలేకుండానే అతనికే కలుగుతుంది. అయితే ఇది కలిగినవాడు ఇది కలగటానికి సిద్ధపడుతున్న వానికి వివరింపవలసిన బాధ్యత ఉన్నది. అనగా ఎవరైనా పెద్దలైన ఒకళ్లకు ఈ అన్వేషణ చేసే బుద్ధి కలిగి వారు దీనిలోనున్న జ్ఞానమును ఆనందిస్తున్నప్పుడు, ఎవరో మనబోటి వానికి క్రొత్తగా కలుగుతున్నప్పుడు గమనించి మనకు తమ అనుభవముల నుండి చెప్పవలసిన అవసరము ఉన్నది. దీనినే గురు శిష్య సంబంధము, గురు శిష్య న్యాయము అని అంటారు. ఈ సంబంధము ఎట్టిదంటే తెలిసిన వాళ్ళు చెప్పకుండా ఉండటము ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే దీనిని ఆత్మజ్ఞానము అని అంటారు. ఆత్మజ్ఞానము అంటే తనను గురించి తనకు తెలియుట. ఆత్మ అనే శబ్దానికి పెద్ద బ్రహ్మాండమైన విషయమైన అర్థము భయపడవలసినది ఏదియూ లేదు. ఆత్మ అనే శబ్దానికి తాను అని అర్థము. ఆత్మజ్ఞానము అంటే తనను గూర్చి తనకు కనువిప్పగుట. చూడండి, ఆత్మజ్ఞానం అంటే ఏంటో చెప్పారండి. తనను గూర్చి తనకు కనువిప్పగుట, తెలియుట అని అర్థము. అది తెలిసిన వాడెవడైనా ఇంకొకడు ఆత్మజ్ఞానం కలగటానికై అన్వేషణ చేస్తూ ఉంటే అతనికి తాను విప్పి చెప్పకుండా ఉండలేడు. అలాంటి స్థితి ఒకటి ఉంటుంది. మానవ జాతిలో ఒక స్థితికి ప్రతి ఒక్కరము కూడా వచ్చి ఈ అన్వేషణ చేస్తాము. ఈ అన్వేషణ చేస్తున్నప్పుడు బయటి ప్రపంచాన్ని చూస్తున్నట్లే లోపల ప్రపంచాన్ని కూడా చూడటం మొదలు పెడతాము. బయటి ప్రపంచంలో మంచివాళ్ళను చెడ్డవాళ్ళను మనము చూస్తుంటాము. మనకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్లను చూస్తుంటాము. మంచి వాళ్లను చూసి సంతోషిస్తుంటాము, చెడ్డవాళ్లను చూసి ఒక్కొక్కళ్ళము తిట్టుకుంటూ ఉంటాము, చికాకు పడుతుంటాము. కొంతకాలమై మనకు అర్హత, పాత్రత, పరిపాకము వచ్చిన తర్వాత ఎవరినైతే మనము మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అంటున్నామో వాళ్ళు మనకు మంచివాళ్ళు మనకు చెడ్డవాళ్ళు తప్ప వాళ్ళంతట వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అనగా ఇంకొక రహస్యం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. చూసారా, మంచుగడ్డ చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా ఉంది అంటాము. కానీ మంచుగడ్డ దానికి అది చల్లగా ఉండదు, మన చేతికి చల్లగా ఉంటుంది. దానికి అది చల్లగా ఉంటే గడగడ వణికి చచ్చిపోయి ఉండాల్సింది. ఈ పాటికి మంచుగడ్డ. చూసారా, నిమ్మకాయ చింతపండు నాలుక మీద వేసుకుంటే పుల్లగా ఉంది అంటాము. దానికది పుల్లగా ఉంటే దాని పళ్ళు పులిసిపోయి ఉండాల్సింది. దానికది పుల్లగా ఉండదు, మన నాలుకకు పుల్లగా ఉంటుంది. కానీ అదే విధముగా నిప్పు వేడిగా ఉంది అనుకుంటాం, దానికది వెచ్చగా ఉండదు, దానిని ముట్టుకుంటే మనకు వెచ్చగా ఉంటుంది. కానీ ఈ రహస్యము ముందు గ్రహిస్తాము. అట్లే బయట మనము చూచు మనుష్యుల విషయంలో కూడా ఈ కనువిప్పు ఎక్కడ నుండి వస్తుందో గమనించాలి. ఈ కనువిప్పు ఒకళ్ళు చెప్పినందువల్ల రాదు, మనము ప్రయత్నించి నేర్చుకోవడం వల్ల రాదు. లోపల నుంచి మనకు తెలిసే సమయం వస్తుంది. దీనిని గురించే ఆధ్యాత్మికమైన సమయము వచ్చింది ఇతనికి అని అంటాము.
అలా వచ్చిన వాళ్ళు తనను తాను దర్శనము చేసుకోవటానికి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్న లోకము లోపల ఒకటి ఉన్నది. ఈ మన చేత చూడబడుతున్న లోకము బయట ఒకటి ఉన్నది అని గ్రహించారు. అంటే మన లోపల ఒక లోకం ఉందండి, మన బయట ఒక లోకం ఉంది అని గ్రహించారట. ఈ రెండు లోకాలు విభిన్నాలుగా కనిపిస్తాయి, కానీ ఈ రెంటి మధ్య ఒక పొందిక, ఒక సామరస్యము ఉన్నవి అని గ్రహించారు పెద్దలు. ఇంకా ఈ శరీరము ఒక సొగసైన పరికరమని మనకు తెలుస్తుంది. ఇంద్రియాలను ఎలా వాడాలి తెలుస్తుంది. ఇందులో అంటే మానవుని శరీర వ్యూహతత్వమునందు, ఇందులో అంటే మానవుని శరీర వ్యూహతత్వమునందు ఏమేమి ఉన్నాయి? ఒకటి దేహము అనేది ఉన్నది. ఇది భౌతిక పదార్థమునకు సంబంధించినదియు. దేహమున ప్రాణము అనేది ఒకటి పనిచేస్తూ ఉన్నది, అనగా దేహమును కదలించే శక్తిమయము. ప్రాణమయము అయిన కోశము మరొకటి ఉన్నది, ఇది రెండవది. ఆ పైన ప్రాణమయాన్ని శక్తిని నడిపించుతూ ఉన్నది ప్రజ్ఞామయమైన కోశము ఒకటి ఉన్నది, ఇది మూడవది. మూడు చెప్పారండి మనకి. దేహం అనేది ఒకటి, అట్లాగే దేహమున ప్రాణము అనేది ఒకటి పనిచేస్తోంది, దేహమును కదిలించే శక్తిమయమైనటువంటిది ఇది రెండోదన్నారు. ఆ పైన ప్రాణమయాన్ని శక్తిని నడిపించుతూ ఉన్నది ప్రజ్ఞామయమైనటువంటి కోసము, ఇది మూడోదన్నారండి. ఈ మూడవది విజ్ఞానమయముతోనూ ఆనందమయముతోనూ మనోమయముతోనూ కూడి ఉన్నది. ఇట్లు ప్రధానముగా మూడు కోశాలు ఉన్నవి. మనలో మానవుడు అంటే ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అను మూడు అస్తిత్వ స్థాయిల సమాహారము. మరలా ప్రజ్ఞామయ కోశమున 7 పొరలున్నాయి. శక్తిమయ కోశములో కూడా కొన్ని పొరలున్నాయి. శరీరములో కొన్ని కేంద్రాలున్నాయి. ఇవి శక్తిమయ కేంద్రాలుగా పనిచేస్తుంటాయి. శక్తిని వెలికి పంపించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తుంటాయి. ఇక భౌతిక దేహము అనే వాహిక ఉన్నది. భూమిపైన ఏ ఖనిజములు లవణములైతే ఉన్నాయో అవియే మన దేహములు కూడా ఉన్నాయి. చూడండి, భూమిపైన ఏవైతే ఉన్నాయో అంటే ఖనిజములు లవణములు మొదలగునవి, అవియే మన దేహంలో కూడా ఉన్నాయిటండి. ఇలా మొత్తము మీద మనలో భౌతికము, శక్తిమయము, ప్రజ్ఞామయము అనే 3 లోకాలు ఉన్నాయని మొట్టమొదటగా ఆధ్యాత్మిక విద్యలో మనం గ్రహిస్తాం. మానవుడు ఈ 3 కోశములతో కూడి ఉన్నాడు కనుక పెద్దలు మొట్టమొదటగా భూర్భువ సువరితివా ఏతాస్తిస్రో వ్యాహృతయః అని కీర్తించారు. 3 సృష్టికర్త ఉచ్చరించిన ఉచ్చారణలు ఇవి. మొదటి ఉచ్చారణ స్వర్లోకము అనగా ప్రజ్ఞ అన్నమాట. రెండవ ఉచ్చారణ భువర్లోకము, ఇది శక్తిమయము. మూడవది సృష్టి యొక్క అట్టడుగు స్థాయిది అగు ఉచ్చారణ భూలోకము, ఇది ద్రవ్యము, భౌతిక పదార్థము. మొట్టమొదటగా మనకు దీనిని దర్శనము చేసి పెద్దలు ఇచ్చారు. కళ్ళు మూసుకొని ఈ 3 కోశములను చూచుకోవడము మొదలుపెట్టాడు మానవుడు. ఈ మూటికి భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని పేరు పెట్టాడు. తనలోనూ అవే ఉన్నాయి, బయట అవే ఉన్నాయి. మనలోనున్న భౌతిక పదార్థమే భూమిలో ఖనిజాలుగా ఉన్నది. మనలో ఏ ప్రాణశక్తి ఉండి నడిపిస్తూ ఉన్నదో అది ఏ శక్తి మన చుట్టూ చోటులో, భూమిపైన, నీటిలోనూ, విద్యుత్ శక్తి రూపములోనూ, అయస్కాంత శక్తి రూపములోనూ పనిచేస్తున్నది. భూమి అనేది ఒక అయస్కాంతము అనియు, ఈ భూమిపై ఒక విద్యుదయస్కాంత ప్రక్రియ సాగుతున్నది అనియు
ఇది ఉరుములు మెరుపుల రూపములో భూమిపైని జీవకోటికంతటికీ ప్రాణాధారమైన విద్యుత్తుగా పనిచేస్తున్నదనియు మనకు గమనికకు వస్తున్నది. అంతేకాదు ప్రజ్ఞ కూడా ఒకటే కదా. ఇదియే లోపల బయట పనిచేస్తున్నది కదా. ఇట్లా బహిర్లోకము అంతర్లోకము ఈ రెండిట్లోనూ కూడా ఈ మూడు వ్యాహృతులు చక్కగా పనిచేయుచున్నవని పెద్దలు గమనించారు. బయట లోపల మొత్తము జరుగుతున్నదంతా బాగా పరిశీలన చేసి తెలుసుకొన్నారు. ఆ పరిశీలననే తపస్సు అని అంటారు. తపస్సు అంటే మనము చేయవలసిన కర్తవ్యాలు కానీ భార్యా పిల్లలను కానీ వదిలిపెట్టి గుహలలోనికి వెళ్ళిపోవడము అక్కరలేదు. అట్లా వెళ్ళడాన్ని తపస్సు అని పెద్దలు ఎవ్వరూ చెప్పలేదు. భగవద్గీతలో కానీ ఇతర పవిత్ర గ్రంథాలను కానీ మీరు చూచినట్లయితే కాయికం తపః, వాచికం తపః, మానసం తపః, 3 రకాలైన తపస్సు ఉన్నది. మనోమయమైన తపస్సు మనము చేయవలసినది ఒకటి ఉన్నది. తరువాతిది వాచికము అనగా వాక్కుతో చేయవలసిన తపస్సు. మూడవది కాయికము, శారీరక శ్రమ ద్వారా చేయవలసినది. ఇట్లు తపస్సు 3 కక్ష్యలలో ఉన్నది. తపస్సు అనేది ఇది కానీ ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో గుహలలో కూర్చొని చేయవలసిన అవసరము లేదు. ప్రత్యేకములైన పనులున్న వాళ్ళు అలా చేస్తారు. వీళ్ళు వేల సంవత్సరాల కొలది తపస్సు చేస్తుంటారు. అందరూ అలా చేయనక్కర్లేదు. అలా చేసిన వాళ్ళు చేసినదంతా తప్పు కాదు అంటే అట్లా చేయటం తప్పు కాదు అంటున్నారండి. కొందరు గుహలలో కూర్చొని తప్పు చేస్తున్నారంటే అది తప్పు అనడము వెర్రితనమే. వాళ్ళు ప్రత్యేకమైన పని మీద చేస్తుంటారు. అయితే మిగతా వాళ్ళంతా చురుకుగా పనిచేయగలిగి ఆరోగ్యముగా ఉన్న సాధారణ మానవులంతా వాళ్ళ పని మానివేసి అడవులలోనికి వెళ్ళి కూర్చొని తపస్సు చేద్దామనటము పోచికోలు పనే. తపస్సు పేర శుద్ధ బద్ధకము, సోమరితనము ఇది. కావున ఈ 2 కూడా చూసుకోవాలి అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. స్వస్తి. వాసుదేవా.